హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో, యాక్చువల్‌గా ఈరోజు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. కానీ అది సరిగ్గా రాలేదు. మళ్ళీ అగైన్ ఐయామ్ డూయింగ్ అనమాట అండి. ఓకే. సో, అందువల్ల ఆల్రెడీ డ్రా చేసింది మీకు కనిపించొచ్చనమాట అండి. ఈరోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అంతా బానే ఉంది. కానీ ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ ఎం ప్యాటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, అంటిల్ అన్‌లెస్ 21,600 ప్రైస్ దాటినంత వరకు సో, మనం అగ్రెసివ్‌గా బయింగ్ చేయడం గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట అండి. ఓకే. సో, ఎందుకంటే ఒకేసారి డంప్ చేయలేరు కాబట్టి కొంచెం స్టాగర్డ్ మేనర్‌లో దే విల్ బి డంపింగ్ కదా! సో, ఒకేసారి డంప్ చేయరనమాట అండి. స్లోగా డంపింగ్ చేయడం జరుగుతుంది కదా! సో, అందువల్ల ఏంటంటే అది దృష్టిలో పెట్టుకోండి. సో, అందువల్ల అంటిల్ అన్లెస్ కొత్త హై ఫార్మ్ అయ్యి ట్రెండ్ కంటిన్యూ అయినంత వరకు ట్రెండ్ రివర్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా బుల్లిష్‌గా ఉంటదని మనం అనుకోవడానికి లేదనమాట అండి. సో, ఇది నిఫ్టీకి సంబంధించి. సో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే గనక బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడొచ్చనమాట అండి. ఒక ఇన్‌సైడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. అంటే నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ అనేది జరిగిందనమాట అండి. చాలా ఇంట్రాడేలో లంపకాయలు తగిలినాయి అనమాట అండి. ఫాలో అప్ వస్తదనుకోవడం రాలేదనమాట అండి. ఇంట్రాడేలో మూవ్‌మెంట్ రాలేదనమాట. ఇంట్రాడేలో కొంచెం లాస్‌లు బుక్ చేయాల్సి వచ్చిందనమాట అండి ఈరోజు. ఓకే అండి. సో, అయితే ఓవరాల్‌గా ఇన్‌స్టిట్యూషన్స్ సంగతి ఏంటి? ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ అస్సలు లేదనమాట అండి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈరోజు హాలిడే అండ్ హాలిడే సీజన్‌లో ఉంటారు కాబట్టి అసలు పార్టిసిపేషన్ అనేది నెగ్లిజిబుల్ అనమాట అండి. అయితే నిఫ్టీ 50లో మీరు చూస్తే గనక మంచి అడ్వాన్స్ లెక్కనేను డామినేషన్ బుల్ సైడ్ ఉంది కదా! బట్ నిఫ్టీ 500లో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, నథింగ్ స్పెసిఫిక్ రైట్. సో, కొంచెం బుల్లిష్‌గా ఎక్కువ స్టాక్స్ ఉన్నప్పటికీ కూడా కానీ నిఫ్టీ 50లో ఉన్నంటువంటి బయింగు నిఫ్టీ 500లో లేదనేది మీరు క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట అండి. సో, అందువల్ల స్ట్రెంత్ ఎక్కువగా క్వాలిటీ ఉన్న స్టాక్స్‌లో మాత్రమే ఉండడం జరిగింది. కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్‌లో మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. అంత బయింగ్ అయితే లేదనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ అండ్ ఇండియా విక్స్ ఈరోజు 7% షూటప్ అవ్వడం జరిగింది. విచ్ ఇస్ నాట్ గుడ్. అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇంకా వాలటిలిటీ వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి. ఓకే. సో, అండ్ గ్లోబల్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ కొంచెం ఈరోజు హాలిడే కాబట్టి వీ కెనాట్ రిలై ఆన్ దెమ్. సో, అందువల్ల గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏ విధమైన క్యూస్ మనకి ఉండే ఛాన్స్ లేదనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ సెక్టర్స్ మీరు చూస్తే కనుక ఈరోజు బాగా పెర్ఫార్మ్ చేసింది పిఎస్సి అనమాట అండి. కమాడిటీస్, మెటల్, ఫార్మా. ఫార్మా సెక్టర్‌లో ఫార్మా స్టాక్స్‌లో మంచి మొమెంటమ్ అయితే నేను అబ్జర్వ్ చేశాననమాట అండి. కొన్ని ఫార్మా సెలెక్టెడ్ స్టాక్స్‌లో కూడా నేను బయింగ్ చేయడం జరిగిందనమాట అండి. మీరు చూస్తే గనక ఫార్మా స్టాక్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, అయితే మీడియా, ఐటీ అనేది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ నెగెటివ్‌గా ట్రేడ్ అవ్వడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో, అయితే ఫార్మా స్టాక్స్ లైక్ ఆస్ట్రాజెనికా రైట్. ఆస్ట్రాజెనికా ఫార్మా వండర్‌ఫుల్‌గా మంచి బ్రేకౌట్ మల్టీ ఇయర్ హై అనేది మనం చూడొచ్చనమాట అండి. ఒక కన్సాలిడేషన్ తర్వాత మంచి బ్రేకౌట్ తోటి మల్టీ ఇయర్ హై బ్రేకౌట్ అవ్వడం జరిగింది. నేనైతే స్టాక్ ఆల్రెడీ బై చేయడం జరిగిందనమాట అండి. సో, అంటే ఇట్ హ్యాస్ పొటెన్షియల్ అనమాట. యాస్ పర్ అవర్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక 30% రిటర్న్ ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ చాలామంది ఏమనుకుంటామంటే ఓన్లీ రూ. 500 రూ. 5, రూ. 10 షేర్లే చాలామంది కొనడానికి ఇష్టపడతారు. బట్ లుక్ ఎట్ దిస్ 5,000 స్టాక్ ఎంత పెరిగిందో చూడండి ఈరోజు. పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్స్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో, క్వాలిటీ స్టాక్స్ అంటే లైక్ ఎఫ్ఐఐస్, ఇనిషియేషన్స్ దే ఆర్ ఈజీ. అంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళ టార్గెట్స్ ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు అనుకున్నది అమౌంట్ డిప్లాయ్ చేయడానికి ఈజీగా ఉంటదనమాట అండి. సో, అందువల్ల ఎంతసేపు కూడా మీరు నా అడ్వైజ్ నేను అబ్జర్వ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నాననమాట అండి. ఓన్లీ రూ. 20 స్టాకు రూ. 100 లోపే చెప్పమని అడుగుతుంటారు కొంతమంది. నా దగ్గర కూడా కొంతమంది వస్తూ ఉంటారన్నమాట అండి. ఎంత చెప్పినా అర్థం అవ్వదు. రూ. 100ది రూ. 20 పెరగాన ఒకటే 20% రిటర్న్ వచ్చినట్టు. రూ. 1000ది 200 పెరిగినా 20% రిటర్న్ వచ్చినట్టు అనమాట. అల్టిమేట్‌గా పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక 5,000 ప్రీవియస్ రెసిస్టెన్స్ దాటిన తర్వాత నుంచి ఆల్రెడీ చూడొచ్చనమాట అండి. 15% రిటర్న్ రావడం జరిగింది. అది 5,000 అయితే ఏంటి, 50,000 అయితే ఏంటి. స్టాక్‌లో మొమెంటమ్ ఉండాలి. అదేవిధంగా విన్నింగ్ స్టాక్సే పెరుగుతా ఉంటాయి. ఓకే. సో, నేనైతే పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. డిస్క్లైమర్ ఫ్రెండ్స్. ఓకే. అయితే ఈరోజు స్టాక్స్ విషయానికొస్తే ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా నిన్న మండే లైవ్ స్ట్రీమ్ చేయాలి. బట్ మా హాలిడే కాబట్టి లైవ్ స్ట్రీమ్ చేయలేదనమాట అండి. నెక్స్ట్ వీక్ లైవ్ స్ట్రీమ్‌లో మనం కలుద్దాం నెక్స్ట్ మండే. అండ్ ఈరోజు నేను ఒక స్టాక్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట అండి. దట్ ఈస్ హెరిటేజ్ ఫుడ్స్ అనమాట అండి. వీసీపీ ప్యాటర్న్ అంటాం అనమాట అండి. వాలటైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అని చెప్పి మార్క్ మినర్విని గారి వర్డ్ అనమాట అది. అంటే లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా అనుకోండి. వాలటైలిటీ తగ్గుతా ఉంటది, స్క్వీజ్ అవుతా ఉంటది. మీరు చూడొచ్చనమాట అండి. ప్రతి స్టెప్‌లో వాలటైలిటీ తగ్గుతా బ్రేకౌట్ వచ్చినట్టుగా మనకు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో వాల్యూమ్స్ బాగున్నాయి. స్టాక్ 303 దగ్గర ఉందనమాట అండి.
360, 350 అబోవ్ లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. అండ్ డిస్క్లైమర్, నేను ఆల్రెడీ పొజిషన్ స్టాక్ తీసుకోవడం జరిగింది. అండ్ అనదర్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనమాట అండి. ఏవైతే మనం స్టాక్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నామో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి మాత్రమే. టెక్నికల్ అనాలిసిస్ ఎలా రీడ్ చేయొచ్చు, టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకున్న ప్యాటర్న్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, టార్గెట్స్ ఎలా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనేది మీరు లెర్నింగ్ నేర్చుకుంటారని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే డూ యువర్ ఓన్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత నేను ఒక్కోసారి ఎగ్జిట్ అయిపోతాను. నా స్టాప్ లాస్ ఇక్కడ అలారం పెట్టుకోవడం జరిగింది. నేను వన్స్ నాకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతానండి. ఓకే, సో అయితే తర్వాత నేను ముందు చెప్పామని మీరు మిస్ అయ్యారు అనుకోకూడదు. అందువల్ల ఏంటంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి మాత్రమే. మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టడీ చేసి మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా మీరు ఓన్గా స్టాక్స్ అనేది బయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో డూ యువర్ ఓన్ అనాలిసిస్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు యాజ్ ఆఫ్ నో నేను అబ్జర్వ్ చేసింది ఫార్మా సెక్టర్లో మొమెంటం ఉంది. ఫార్మా స్టాక్స్లో చాలా స్టాక్స్లో నేనైతే ఆ మొమెంటం చూసాను అనమాట అండి. సో ఫార్మా స్టాక్స్ కూడా ఒకసారి స్టడీ చేయండి, వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటిల్లో కూడా ఏదైనా మంచి బ్రేక్అవుట్ ఏదైనా వచ్చిందంటే మన కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లెర్నింగ్ వన్ సైడ్ ఉండకూడదు, టూ వే ఉండాలి. కాబట్టి ఈరోజు చిన్న హోంవర్క్ అనమాట అండి. ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారో ఫార్మా స్టాక్స్లో ఎక్కడైనా మంచి ప్యాటర్న్ కానీ మంచి మొమెంటమ్ మీకు బ్రేక్అవుట్ వచ్చింది, మల్టీ ఇయర్ హై దాటింది, ఇలాంటి స్టాక్స్ ఏదన్నా ఎవరైనా మీరు ఐడెంటిఫై చేస్తే కామెంట్స్లో పెట్టండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట అండి. సో అది రేపు వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మిగతా వాళ్ళకి కూడా దాని గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు అవుద్ది. సో దాన్ని బట్టి నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే అండి, రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ వీడియో. రేపు మళ్ళీ మార్కెట్ అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.